హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఓకే, వెల్కమ్ బ్యాక్. మార్కెట్ అయితే ఓపెన్ అయింది, మంచిగా గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. నిఫ్టీ, సెన్సెక్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ మూడు కూడా చూద్దాము. ఇనీషియల్ మూమెంట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, మార్కెట్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఓకే, ఓపెనింగ్ ఫస్ట్ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అయితే పడుతుంది నిఫ్టీలో. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ డే కూడా ఉంది. ఓకే, తొందరపడకుండా కొంచెం వెయిట్ చేసి ట్రేడ్ చేసుకుందాం. వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే మార్కెట్ అయితే డైరెక్ట్గా ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కానీ డైరెక్ట్గా సెల్లింగ్ అవుతుంది. యాక్చువల్గా మనం ఇక్కడ బై సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ప్రస్తుతానికైతే వెంటనే ట్రేడ్ తీసుకోలేము. ఇంకా కొంచెం వెయిట్ చేసి ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఓకే, నేను ట్రేడ్లో అయితే ఎంటర్ అయ్యాను, ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి రండి. ఒకసారి మార్కెట్ అయితే ప్రీవియస్ డే మొత్తం కూడా మంచి బుల్లిష్ మూమెంట్ ఇచ్చింది. అలాగే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కొంచెం డౌన్కి వచ్చింది. ఒకసారి డౌన్కి వచ్చిన తర్వాత మన ఫిబొనాచి చూసుకున్నట్లయితే ప్రీవియస్ డే క్లోజ్ ఇది. ఓకే, ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది, డౌన్కి వచ్చింది. 0.5, 0.6 లెవెల్ దగ్గరకు వచ్చింది. సో నేను కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. బుల్లిష్ మూమెంట్, గ్యాప్ అప్, పుల్ బ్యాక్ టు 0.5, 0.6 లెవెల్. ఆ మూమెంట్ అలా కంటిన్యూ చేస్తుందని చెప్పి నేను కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, చూద్దాము స్టాప్ లాస్ హిట్ అవుతుందో టార్గెట్ హిట్ అవుతుందో. ప్రస్తుతానికి అయితే కొంత లాస్ నడుస్తుంది. ఓకే, ప్రీవియస్ డే అంతా కూడా బుల్లిష్ మూమెంట్, గ్యాప్ అప్, పుల్ బ్యాక్ మూమెంట్ అలా కంటిన్యూ చేస్తుంది అనుకుంటున్నాను. 0.5 to 0.6 లెవెల్ దగ్గరకు వచ్చింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను యాక్చువల్గా. ఓకే, ప్రస్తుతానికి అయితే కొంత లాస్ ఉంది, వెయిట్ చేద్దాం. ఓకే, 500 లాస్. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మన ట్రేడ్ అయితే ఆల్మోస్ట్ 50% మన లాస్లోకి వెళ్ళిపోయింది. ఓకే, యాక్చువల్గా ఇక్కడ నుంచి నేను రివర్స్ అవుతుంది అనుకున్నాను, చూడాలి. ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే మనకి కష్టం అవ్వచ్చు ఈరోజు ట్రేడ్ కూడా. ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటే మన టార్గెట్ ఈజీగా రీచ్ అవుతుంది. ఓకే, ప్రస్తుతానికి అయితే 1000 లాస్లో ఉంది, వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ మన ట్రేడ్ అయితే ప్రాఫిట్లోకి వచ్చింది. మనం ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాము. ఇంకా కొంచెం డౌన్కి వచ్చిన తర్వాత మన ట్రేడ్ అనేది లాస్లోకి వెళ్ళింది. 0.6, 0.7 మధ్యలో ఈ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది కాబట్టి మూమెంట్ అలా కంటిన్యూ చేస్తుంది అనుకుంటున్నాను. మన టార్గెట్ రీచ్ అయ్యింది అనుకుంటున్నాను.
ఓకే, ప్రస్తుతానికైతే 600, 500, 600 ప్రాఫిట్లో ఉంది. ఓకే, వెయిట్ చేద్దాము. ఓకే, మళ్ళీ మార్కెట్ అయితే రివర్స్ అయిపోయింది. ఓకే, కంటిన్యూస్గా సెల్లింగ్ అయిపోతుంది. ఈ మూమెంట్ ఎలా కంటిన్యూ, ఈ లెవెల్ బ్రేక్ చేసి ఎలా కనుక కంటిన్యూ అయితే కనుక మార్కెట్ డే అంతా సెల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, వెయిట్ చేద్దాం. స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ మన లిమిట్ రీచ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మన ట్రేడ్ అయితే మళ్ళీ ప్రాఫిట్లో కన్వర్ట్ అయింది. ఓకే, ఆల్మోస్ట్ మన రెగ్యులర్ టార్గెట్ కూడా దగ్గరలో ఉంది. కొంచెం వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం మూమెంట్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాము ఇంకా. ఓకే, ప్రస్తుతానికైతే మన రెగ్యులర్ టార్గెట్ అయితే రీచ్ అయింది. ఒక 2-3 నిమిషాలు వెయిట్ చేసి ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, ఫైనల్గా అయితే నేను ఎగ్జిట్ అయిపోయాను. మన రెగ్యులర్ టార్గెట్ కన్నా కొంచెం ప్రాఫిట్ ఎక్కువే కనిపించింది. ఓకే, ఈరోజు ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి మార్కెట్ నిన్న కూడా బులిష్ మూమెంట్ ఇచ్చింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, పుల్ బ్యాక్ అయింది. ఈ మూమెంట్ని ఇలా కంటిన్యూ చేస్తుందన్న ఉద్దేశంతో నేను కాల్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. నేను యాక్చువల్గా ఫిబొనాచిలో చేసుకున్నట్లయితే కనుక చేసుకుంటే నేను 0.5, 0.6 లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఎంటర్ అయిపోయాను. మార్కెట్ ఇంకా కొంచెం కిందకు వచ్చి ఈ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుని సో మూమెంట్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో మన టార్గెట్ అనేది రీచ్ అయ్యాము. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.